అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. నేను మీ చిరంజీవి. ఏదైతే ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తాళపాలెం జిల్లా పరిషత్ స్కూల్లో ఏదైతే ఉందో మిడ్ డే మీల్స్ ఎప్పటి నుంచో పిల్లలకి ఇక్కడ అందుబాటులో ఉంది. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు బాక్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని భోజనం ఎందుకు చేయాల్సి వస్తుందో అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. మరి మనకి అదే విషయంపై అందుబాటులో మరి ఒక పేరెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకు బాక్సులు కట్టి పంపుతున్నారు? మరి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద అనే పథకం కింద ఎన్నో రుచికరమైన వంటకాలు పెడుతున్నారని అప్పటి ప్రభుత్వాలు మరి ఎన్నో చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఈ బాక్సులు అనేది ఎందుకు నడుస్తున్నాయి? ఈ బాక్సులు ఇంట్లో నుంచి ఎందుకు పిల్లలకు పంపించాల్సి వస్తుంది? ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారం రుచికరంగా లేదా ఏంటి అన్న కారణాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఒక పేరెంట్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఈరోజు లక్కీగా పేరెంట్స్ మీటింగ్ జరగడం, అదే టైంకి పేరెంట్స్ మనకు అందుబాటులో ఉండటం అయితే జరిగింది. చెప్పండి సార్. నమస్తే. ఎందుకని మీరు బాక్సులు ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా రైస్ అవి బాగోలేదని చెప్పి పిల్లలు గొడవ చేస్తున్నారండి. ఇంపార్టెంట్గా రైసు, తర్వాత వచ్చేదానికి వాళ్ళకి టయానికి ఇది కర్రీస్ టేస్ట్ ఉన్నాయో లేదో తెలీదు, మనం తినట్లేదు. రైస్ మీద ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. అది పరిస్థితి పిల్లలది. కూరల పరిస్థితి అంటే మనమైతే తినలేదు కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు పిల్లలు. అది అందుకని మీరు ఖచ్చితంగా ఇంట్లో నుంచి భోజనం తయారు చేసి పిల్లలు ఆరోగ్య రీత్యా మీరు పంపించాల్సిన పరిస్థితులు అయితే కనపడుతుంది. ఇది వాస్తవం అంటారు? ఇంటికాడి నుంచి వస్తున్నారు పిల్లలందరూ భోజనం. మ్యాక్సిమం మా పిల్లలైతే ఇంటికాడి తెచ్చుకున్నారు చాలామంది పిల్లలు. అది పరిస్థితి. మరి ఏదైతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గోరుముద్ద అని గత ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం పిల్లలు తినడానికి ఇష్టపడకపోవటం ఏంటి, దాని గురించి రివ్యూ చేయకోకుండా మరి అదే విధంగా పిల్లలు బాక్సులు తెచ్చుకుని తింటే మాకేంటి అన్నట్టుగా వ్యవహరించడం. మరి ఈ పిల్లలందరూ తినకపోతే రోజు వండే వంటలో మరి ఏదైతే బియ్యం అవన్నీ శుభ్రంగానే కొలత ప్రకారం ఇచ్చేయన్నీ మరి పిల్లలు తినలేనప్పుడు ఆ మిగిలిన బియ్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి వెనక పంపుతున్నారా ఏంటి అన్న విషయాలు ఇవన్నీ అయితే మనకి అందుబాటులోగా నిజాలు అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి పిల్లలు తినకోకుండా ఉన్న ఏదైతే ఆహార ధాన్యాలు అయితే ఏదైనా బియ్యము, పప్పు, కాయగూరలు, ఏదన్నా గుడ్డు, చికెను ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎటు ఇదవుతున్నాయి, ఏ విధంగా మరి వాటిని ఖర్చు పెడుతున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే జరగాలి. మరి మనం ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ అన్న విషయాన్ని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. అది విషయం. మరి తాళపాలెం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రిన్సిపల్ అయితే మాట్లాడటానికైతే సుముఖంగా లేరు. కానీ ఇక్కడ తెలిసిన అసలైన విషయం ఏంటంటే మిడ్ డే మీల్స్ ఏదైతే జగనన్న గోరుముద్ద 5 సంవత్సరాల నుంచి జగనన్న పెద్ద మెనూ ఇచ్చి పెట్టాడన్నారో ఆ మెనూ ఉన్న ఏదైతే ఆ ఫుడ్ని వడ్డిస్తానికి ప్లేట్లు అయితే ఈ స్కూల్కి ఇవ్వలేదు. ఈ స్కూల్కే కాదు ఎక్కడా ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ప్రిన్సిపల్ అయితే అన్అఫీషియల్గా చెప్తున్నారు. మేము అన్నం వండుతాము, బాక్సులు గిన్నెలు పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే దాంట్లో మేము వడ్డిస్తామే తప్ప మా స్కూల్లో అయితే ప్రభుత్వం ఎటువంటి ప్లేట్లు మాకు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఆ బాక్సులన్నీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి మేము పెట్టే మిడ్ డే మీల్స్ భోజనాలు జగనన్న గోరుముద్దో లేకపోతే చంద్రన్న గోరుముద్దో తినడానికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు, ప్లేట్లు తెచ్చుకుంటున్నారు తప్ప మేము ఎటువంటి ప్లేటు ఇప్పుడు దాకా మేము ప్రొవైడ్ చేయలేదు. ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మేము చేయలేదు. ఈ బాక్సులన్నీ మేము పెట్టే అన్నం తినడానికే పిల్లలు తెచ్చుకున్నారని చెప్పి అయితే ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉన్నదనేది మనం ఇప్పుడు డిఓ గారిని అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.